హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చి క్యాబేజీ టొమాటో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు ఇలా పచ్చడి చేసుకుంటే ఈజీగా తినేస్తారు. ఎటువంటి స్మెల్ కూడా ఉండదు. మినపప్పు, పొట్టి మినపప్పు వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. శనగపప్పు బాగా దోరగా వేపుకోవాలి. అసలైన టేస్ట్ ఇందులోనే ఉందండి. మినపప్పు, పచ్చెనపప్పు మనం పచ్చళ్ళు వేసుకుంటాం, అదే రుచి ఎక్కువ వస్తుంది. పచ్చిమిర్చి బాగా వేపాలి. పచ్చివాసన పోయే వరకుని వైట్గా వచ్చేలాగా వేపుకోవాలి పచ్చిమిర్చి. ఆ విధంగా వేపుకుని మళ్ళీ పక్క తీసుకోవాలి. ఇవి కూడా తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని అందులో క్యాబేజీ వేసుకుని పసుపు వేసి వేపాలి. బాగా సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గుతుంది. పసుపు వేయడం వల్ల ఇంకా మనకి క్యాబేజీ స్మెల్ అంటూ రాదు. ఆ విధంగా బాగా వేపుకోవాలి దోరగా. తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. టొమాటో ముక్కలు బాగా మగ్గింది చూడండి, చాలా దగ్గరికి వచ్చేసింది. మగ్గిపోయినాయి కనుక ఇవి కూడా మనం పక్కకు తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పచ్చిది వేయాలి ఎప్పుడు కూడా పచ్చడిలో. అలా ఆ విధంగా ముందు మిక్సీ చేసుకుని పచ్చిమిర్చి పేస్ట్ అయిపోయిన తర్వాత క్యాబేజీ టమాటో ముక్కలు కూడా వేసి మనం మిక్సీ పట్టుకుని తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.